కొన్నిసార్లు నాకు నేనే అన్నట్టు ముద్దు వచ్చేస్తుంటాను. అండ్ మా సిస్టర్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది, చాలా బాగా రెడీ అయ్యారు, ఎప్పుడు ఇవ్వదు యాక్చువల్గా. పెద్ద మాట అన్నాడు సరాడు. చూసారు కోహినూర్ వజ్రంలా మెరిసిపోతుంది. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏదో థింక్ చేస్తున్నప్పుడు అలా రంగరాజ్ గారు అని చెప్పేసి ఇలా కావాలండి రింగ్స్ కనిపించాలి కదా, నేను అలా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. మనం కూడా ఎలిజిబెత్ మహారాణి కోహినూర్ లాంటి జ్యువెలరీ వేసుకున్నాము అని చెప్పేసి అంతొద్దు. ఓకే నమస్తే, వెల్కమ్ టు స్టైలిష్ శ్రీలత. సో ఈ రోజు నేను పలికే బంగారమాయన సీరియల్లో వైజయంతి క్యారెక్టర్ కి వేసుకున్న జ్యువెలరీని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను అనమాట. అంటే ఆ సీరియల్ కోసం మళ్ళీ నేను కొన్ని జ్యువెలరీ కొన్నాను, అండ్ ప్రీవియస్ జ్యువెలరీ కాకుండా మళ్ళీ సీరియల్ కోసం స్పెషల్ గా కొన్ని క్రిస్టల్లో మోడర్న్ గా డిఫరెంట్ గా కొన్నాను అనమాట. సో ఆ జ్యువెలరీ అన్ని నేను వేసుకుంది అండ్ కొన్ని వేసుకోలేదు, క్యారెక్టర్ కోసం ముందే కొని పెట్టాను. కాకపోతే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కొంచెం సాఫ్ట్ గా అయింది కాబట్టి అది వేయట్లేదు. సో అవి కూడా ఉన్నాయన్నమాట, మేబీ ఫర్దర్ గా వేస్తానేమో. సో ఆ జ్యువెలరీ అంతా నేను మీకు చూపిస్తాను, అండ్ ప్రైజెస్ నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తాను, ఎక్కడ కొన్నాను కూడా చెప్తాను మీకు, ఓకేనా? సో ఆ జ్యువెలరీ అంతా ఒక్కసారి లుక్ వేసేసేయండి, ఓకే? వచ్చేయండి. షీ ఈస్ మై మోడల్, పేరు వచ్చేసి డాలీ. యాక్చువల్గా తన పేరు ఒరిజినల్గా మేము ముద్దుగా పెట్టుకునే పేరు ఏంటంటే డాలీ. సో అకే హంసిని తన ఒరిజినల్ నేమ్ అనమాట. సో తనని ఇంట్రడ్యూస్ చేయలేదు, జ్యువెలరీ అంతా నాకు వేసి చూపిస్తారు కదా, ఇంట్రడ్యూస్ చేయమని అడిగారు. సో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సి హాయ్ అండి. బాగున్నారా అని అడుగు. మోడల్ అనేసరికి క్యాప్ పెట్టుకుని వచ్చింది, ఇలా మోడర్న్ గా రెడీ అయింది. ఈ జ్యువెలరీ అంతా ఆమెదేనంట, నెక్స్ట్ నాకే ఈ జ్యువెలరీ అంతా అని చెప్తుంది. ఆమె కాకపోతే ఇంకెవరికి ఇస్తాం, ఇంకా నా బంగారు తల్లి కదా. సరే ఎక్స్ప్లెయిన్ చేసి చేద్దామా? ఓకే డన్. సిట్ హియర్, యూ సిట్ హియర్, కమ్. సో ఈ పర్ల్స్ తో సంబంధించి జ్యువెలరీ ఇది. ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి చూసారా? సో నాకు ఇది ఏం వేసుకోవాలి ఏంటి అని చాలా రోజులు కన్ఫ్యూజన్లో అయ్యాను నేను. సో దీనికి ఇది నేను కొన్నాను అనమాట. ఇది నేను 1150 కొన్నా. ఇది పర్ల్స్తో చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. బాగుందా? నైస్ కదా? నైస్ ఆ జ్యువెలరీ, నైస్. సో ఇది నేను 1150 కొన్నాను. ఇది నేను కొనలేదు యాక్చువల్గా, ఇది మా అక్కే కొనింది. అండ్ దీంట్లో ఇంకా 3 కలర్స్ ఉన్నాయి, వైట్, బ్లాక్, పింక్ అండ్ గ్రీన్ ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. అది నేను లాస్ట్ సీక్వెన్స్ లో ఎలా అంటే ఎప్పుడంటే ఫిబ్రవరిలో నేను జైలుకి వెళ్ళడము, అరెస్ట్ అవ్వడం, ఆ సీన్స్ గ్రీన్ కలర్ శారీ కట్టినప్పుడు గ్రీన్ కలర్ జ్యువెలరీ అవి వేసాను కదా. సో అది అనమాట, సేమ్ ఇలాంటి జ్యువెలరీ అది. ఇందులోనే పింక్ అండ్ ఇక్కడ పింక్ అండ్ బ్లాక్ లో ఉంది. సో ఇది మా సిస్టర్ కొనింది అనమాట.
తను పెట్టుకుందాను కొనుక్కుంది, కాకపోతే తను ఇంత పెద్దవి మరి అంత ఫ్యాన్సీగా స్కూల్కి వెళ్ళి పెట్టుకోవడం తనకి కష్టం కాబట్టి తను పెట్టలేక నాకే ఇచ్చేసింది. సో నాకు ఈ సీరియల్కి ఇలా యూజ్ అయింది అనమాట. మేబీ నాకు తెలిసి ఒక 150-200 లోపలే కొన్ని సెట్ ఒకటి, ఓకేనా అది. సో ఈ బ్లాక్ వచ్చేసి నేను బేగం బజార్లో అలా కొన్నాను. ఇది ఐ థింక్ సో 350 ఆర్ 400 కల్లా కొన్నాను. దీనికి నీకు నచ్చిందా? దగ్గర చూడండి, ఇవి కట్ట పెట్టి చూపించాలంటే ఆమె పట్టుకుంది. చాలా వెయిట్ ఉన్నాయి, అందుకని ఆ చెవులు పెట్టట్లేదు నేను. అది చెవులు తెగిపోతాయి, ఇంకా ఏం లేదు. ఒక ముసలి భామలాగా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటాయి ఇవి, డైమండ్స్ లాగా. సో దీనికి నేను ఇక్కడ కనబడుతుంది కదా, ఈ జ్యువెలరీ నేను సెట్ చేసుకున్నాను అనమాట. ఈ అన్ని పర్ల్స్, ఇక్కడ స్టోన్స్ అన్ని క్రిస్టల్స్ కనిపిస్తుంది కదా, అది సెట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ వైలెట్ కలర్ జ్యువెలరీ. ఇది నాకు బాగా కుడుతుంది. ఒక సీన్ పెట్టాను, కానీ చాలా అంటే చాలా బాగా కనిపించింది ఫ్రేమ్లో. ఇది దీని మీద నేను రీల్స్ చేశాను, ఫొటోస్ దిగాను. సో ఇది నేను 650 కొన్నాను. అండ్ ఇది దీనికి సంబంధం లేదు, కాకపోతే సేమ్ కలర్ ఉందని కొన్నాను. యాక్చువల్గా కొన్ని కలర్ దొరకాలంటే దొరకవు కదా, సో అందుకోసమని నేను కలర్ దొరికినప్పుడు తీసేసుకుంటాను. ఇది 350-450 అనుకుంటాను. ఇది దానికి రండి చిన్న కమ్మలు కూడా ఇచ్చాడు, కాకపోతే ఇవి వాళ్ళే మనం పెట్టుకోవాలి. నాకు బాగా 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 నచ్చిన జ్యువెలరీ ఇది. ఇది ఇంకొకటి కూడా ఉంది, ఇట్లాంటి 3 సెట్స్ అనమాట. కలర్స్ కొంచెం డిజైన్ డిఫరెంట్, బాగా అంటే బాగా నచ్చినాయి. అంటే ఇవి ఎలా అనిపిస్తాయంటే, ఒకప్పుడు లైక్ శ్రీదేవి గారు, విజయశాంతి గారు, రాధా గారు, రమ్యకృష్ణ గారు, వీళ్ళు కొంతమందికి ఇట్లాంటి కొంచెం స్పెషల్ జ్యువెలరీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ జ్యువెలరీ అప్పట్లో 80s 90sలో డిఫరెంట్గా అనిపించేవి. ఇలా అలాంటి జ్యువెలరీ లాగా అనిపిస్తుంది నాకు. సో అలా తీసుకున్నాను నేను, ఇది నచ్చగానే తీసేసుకున్నాను. దీనికి సేమ్ ఇందాక పర్పుల్ తీసారు కదా, ఆ పర్పుల్ లాంటిది ఇది గ్రీన్ కలర్ అనమాట. ఓకే, ఇది సేమ్ చెప్పాను కదా 450. అండ్ ఇది వచ్చేసి 350 ఆర్ 450, ఇది కూడా అంతే. ఓకే, ఇది చూడండి 750. ఇది నేను ఒక ఎల్లో కలర్ శారీకి నేను సెట్ చేసుకున్నాను. యాక్చువల్గా కమ్మలు చాలా బాగా వచ్చాయి. దీనికి ట్యాగ్ కూడా తీయలేదు. దీని ఏంటంటే స్టోరీ, ఒక బ్లూ అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ కొత్తది, శారీ కూడా కొత్తది అండ్ బ్లౌజ్ కూడా కొత్తది. నేను అది తీసుకొచ్చాను. వాళ్ళు తీరా చూస్తే కొంచెం మిడిల్ క్లాస్ లాగా రెడీ అవ్వాలి అన్నారు. సో ఆ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీగా ఉందని చెప్పి వేరే వాళ్ళ బ్లౌజ్ మరి తీసుకొచ్చి నాకు వేయించారు. ఇది కూడా చాలా ఇష్టపడి కొన్నాను. లోటస్ చూసారా, లోటస్లు ఇవన్నీ, పికాక్లు, లోటస్లు, ఫ్లవర్స్లు ఇవన్నీ అంటే చాలా ఇష్టము. సో ఇది ప్రైస్ కూడా ట్యాగ్ అట్లాగే ఉంది. 285 ఈ కమ్మలు మాత్రమే, 285. దీనికి ఇంకా ఈ కలర్లో ఇంకేదైనా ఉంటే మ్యాచ్ చేసుకుందాంలే అని చెప్పేసి దీనికి ఇంకేం సెట్ చేయలేదు. అసలు వాడలేదు, దీనికి కూడా తీసుకెళ్ళాలని తీసుకొచ్చాను. ఈ కలర్ శారీ కొన్నాను అనమాట. అప్పుడు కలర్ శారీ కొనగానే ఇలాంటి కమ్మలు దొరకగానే తీసుకున్నాను, వేసుకుందామని. కాకపోతే దానికి ఇది ఎందుకు అనుకోకుండా వేరేది మ్యాచ్ అయిపోయింది. అప్పుడు అట్లా వేసేసాను, వేరేది కుదరలేదు ఇంకా. సో ఇది ఇంకొకటి. దీనికి ప్రైస్ ఎంతో ఇందాక అన్నారు కదా, సారీ ఇందాక 450 కనుక కాదు 250. ఇక్కడ ప్రైస్ కూడా ఉంది చూడండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది వాడలేదు అసలు, అందుకే ఇట్లాగే ఉంది. దీంతో ఉంది అంటే నేను ఇంకా వాడలేదు అని అర్థము. ఇది వాడలేదు, ఇంకా అట్లాగే ఉంది. దీనికి ఆ పళ్ళకి సంబంధించింది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అంతే బాగుంటుంది. చాలా అంటే నిజంగా చాలా బాగుంది. ఒక బ్లూ కలర్ చూపిస్తాను. నాకైతే అసలు నాకే పర్సనల్గా అంత బాగా నచ్చింది అనమాట. కొన్ని మనకే నచ్చుతాయి, కొన్ని జ్యువెలరీ వేసుకున్నా, మేకప్ వేసుకున్నా, కొన్నిసార్లు నాకు నేనే అన్నట్టు ముద్దు వచ్చేస్తుంటాను. అంటే అంత బాగా ఉంది కాబట్టి అంత నచ్చుతానని అర్థం అనమాట. సో అంత బాగా నచ్చింది. ఆ రోజు అలా రెడీ అయింది. అండ్ మా సిస్టర్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది, చాలా బాగా రెడీ అయ్యారు. ఎప్పుడు ఇవ్వదు యాక్చువల్గా. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇది నా రీల్స్ కానీ నా ఫొటోస్ కానీ ఎవరైనా ఇన్స్టాలో కానీ అండ్ ఇందులో షార్ట్స్లో కూడా పెట్టాను. నేను రెడ్ కలర్ డ్రెస్తో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను నేను, ఆదివారం విత్ స్టార్ మా పరివార్ అని. అప్పుడు దానికి వేసుకున్నాను. ఈ సీరియల్ కోసమే కొన్నాను. కాకపోతే అప్పుడే కొన్న వెంటనే నేను నవంబర్ డిసెంబర్లో కొన్నాను. ఆ షో చేశాను. సో ఆ షో కేసు అనేది. సో దీని ప్రైస్ కూడా ఉందా? దీని ప్రైస్ లేదు. ఇది కూడా మేబీ 250, 350 అంతే ఉంటుంది. దీనికి ఇది బ్యాంగిల్ సీరియల్లో కాకుండా ప్రోగ్రామ్కి వాడాల్సి వచ్చింది. సీరియల్లో ఫర్దర్గా వాడతానేమో తెలియదు. ఇలాంటివే ఇంకొక 2 కలర్స్ ఉన్నాయి.
బాగున్నాయి కదా, గోల్డెన్. ఇది ఫస్ట్ వాడలేదు, అదైనా ఒకసారి వేసాను. ఇది నేను ఇక్కడ కొన్నాను, చార్మినార్లో కొన్నాను. ఎస్, చార్మినార్లో కొన్నాను. ఇది మామూలుగా అందరికి తెలిసిందే. ఇది బ్రాస్లెట్, ఇది నెక్, దీనికి కమ్మలు. ఓకే, కాకపోతే నేను ఈ కమ్మలు పెట్టలేదు, చిన్నగా అయిపోయింది. ఇది నేను ముందే కొని పెట్టుకున్నాను కమ్మలు. ఆ కమ్మలు దీనికి మ్యాచ్ చేసుకున్నాను అనమాట. ఇలా ఇది నాకు గుర్తుంది 150 or 200 ఇది సెట్ అయితే పెట్టచ్చు. బ్రాస్లెట్ ఇచ్చాడు, కమ్మలు ఇచ్చాడు, నెక్ వరకు కంప్లీట్గా కవర్ అవుతుంది ఇది. చూసారా, ఇది కూడా ఇందాక బ్లూ చూపించాను కదా, నాది బ్లూ, ఇది స్కై బ్లూ. ఇది కూడా 200. కాకపోతే చెప్పాను కదా, జ్యువెలరీ నాకు నచ్చక మళ్ళీ దానికి ఈ జ్యువెలరీ చూస్తున్నారా, ఈ జ్యువెలరీ అయితే ఇది. కాకపోతే ఇది నేను కొనలేదు, మా అక్క కొనింది. సో మా అక్క నాకు ఇచ్చేసింది మళ్ళీ. అంటే ఎప్పుడైనా నేను పెట్టుకుంటాను అని చెప్పి అనింది, కానీ ఆ పెట్టుకోవడం కొంచెం కష్టమే. కొన్ని పెట్టదు మరీ ఫ్యాన్సీవి, కొన్ని పడుతుంది. అయితే నాకు ఇచ్చేసింది. ఇంకా నేను ఈ సీరియల్కి వాడుతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి, బాగుంది కదా. ఇది కూడా సేమ్ పింక్లో. ఇందులోనే ఇంకా 2 కలర్స్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా వాడా స్టార్టింగ్లోనే, ఫస్ట్ ఎపిసోడ్లో, స్టార్టింగ్ ఎపిసోడ్లో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇది బ్లాక్, ఇది వాడలేదు అనుకుంటా. ఓకే, ఇది కూడా వాడలేదు, ఓన్లీ బ్లూ అండ్ పింక్ మాత్రమే వాడాను. ఇది ఇంకా వాడలేదు అసలు. దీని ప్రైస్ ఉంది, నేను కొన్నాము చూడండి, 270. ఇది సుల్తాన్ బజార్లో కొన్నాం అనుకుంటా, నేను కూడా ఉన్నాను కొంటప్పుడు. 270 దీని ప్రైస్. అండ్ ఇది ఒక్కసారి వేసా. ఇవి నేను ఇన్స్టాలో ఎవరైనా నా ఫొటోస్ కానీ అవి చూస్తే గుర్తుపడతారు, నేను వేసాను కదా ఈ జ్యువెలరీ అనేది ఐడియా వస్తుంది. ఇది నేను ఎక్కడ కొన్నానంటే చార్మినార్లో కొన్నాను. ఎస్, ఇది చార్మినార్లో కొన్నాను. సో వేరే సీరియల్ కూడా ఇంతకుముందు వేసాను, మళ్ళీ ఈ సీరియల్లో వేసాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నవరత్నాలే కనపడతాయి మనకి. ఇది కొంచెం ఎక్కువ పెట్టి కొన్నాను, 450 ఏమో. ఇది గుర్తుంది. కాకపోతే చిన్న తేడా ఏంటంటే ఇది మెరూన్లో ఉంటుంది, ఇది పింక్లో ఉంటుంది. ఏదో చిన్న డిఫరెన్స్గా ఉంది కదా అని చెప్పేసి నేను కొన్నాను. కొంచెమే తేడా అయినా కూడా ఏ కలర్కి ఆ కలరే ఉండాలని చెప్పేసి కొన్నాను. కొన్నిసార్లు అలాంటి చేస్తూ ఉంటాను మా అక్కకి ఏ కలర్కి ఆ కలరే ఉండాలని కొట్టదు. నేను కూడా అట్లాగే కొన్నాను. కాకపోతే చిన్న డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. పెడితే ఫ్రేమ్లో మెరూన్ పింక్లా ఉంది, కానీ కొంచెమే డిఫరెన్స్, పెద్దగా లేదు. కానీ బాగుంటుందని చెప్పేసి కొన్నా. బాగుంది నిజంగా, పెట్టుకుంటే అయితే చాలా బాగుంది. చూసారు, కోహినూర్ వజ్రంలా మెరిసిపోతుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కోహినూర్. సో ఇది కొన్నాను, చెప్పాను కదా ఇందాక ఎల్లో కలర్ జ్యువెలరీ కొన్నప్పుడే ఇది కూడా కొన్నాను. కాకపోతే కొనిన దగ్గర నుంచి అసలు పెట్టలేదు, ఆ ఛాన్స్ రాలేదు. అన్ని సీన్స్ ఈ సీన్స్ అన్నీ వచ్చాయి. సో ఫర్దర్గా పెడతానులే అన్న దగ్గర నుంచి అట్లాగే ఉండిపోయింది. సో ఇది మాత్రం చాలా బాగుంది, పెట్టుకొని చూసాను నేను. ఇప్పుడు బాగా నడుస్తోంది కూడా. ఇది కూడా అది ప్రైస్ కూడా ఉంది 175 రూపీస్. అందులోనే ఇంకొకటి కొంచెం డిఫరెంట్, ఇది బ్లాక్ కోహినూర్ అనమాట. ఇది ఒక నెక్లెస్, ఏమి అంటారు, సీజర్స్ అంటారు కదా, అలాంటిది అనమాట. సీజర్స్ కానీ చాలా బాగుంటుంది వేసుకుంటే, బ్యూటిఫుల్. ఇది ఒక టెంపుల్ సీన్కి వాడాను నేను. ఎవరైనా సీరియల్ బాగా కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఇవి నేను కంటిన్యూగా ఒక 5-6 సీన్స్కి వాడాను. సో చాలా బాగుండింది, ఫ్రేమ్లో చాలా బాగా కనిపించింది కూడా. సో ప్రీవియస్ సీరియల్లో కూడా ఒక సీరియల్ పెట్టాను. ఎవరైనా తెలిస్తే అదే సీరియల్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంటే చాలా బాగా కనపడింది. ఇది కూడా, ఇది నాకు గుర్తులేదు ప్రైజు, కానీ ఇది మా అక్క కొనింది, నేను కొనలేదు. ఇది చూసారు, పికాక్ అంటారు దీన్ని, మాకు తెలీదు అనుకుంటారు. ఎందుకంటే ఇది వెనకాల పెట్టుకునేది, లేదా బ్రోచర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా బ్రోచెస్ వస్తాయి కదా, బ్రోచర్గా, లేకపోతే శారీ పిన్గా, లేకపోతే వెనకాల పిన్గా, ఇలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొని నేను చాలా రోజులు అవుతుంది, కాకపోతే ఇంతవరకు పాడవలేదు. అంటే అంత మంచి క్వాలిటీతో నేను కొన్నాను. చూసారా,
మల్టీ కలర్ జ్యువెలరీ. సో దీనికి ఇక్కడ కనిపిస్తుంది, ఇది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు దీనికి ఇది మ్యాచ్ చేసుకున్నాను అనమాట. ఇది ఏ సీన్స్కి వాడానంటే, ఒక పలికి బంగారం సీరియల్లో ఒక మర్డర్ చేస్తాను నేను. ఫస్ట్ క్యారెక్టర్ వాళ్ళ మదర్స్, హీరోయిన్ మదర్ని చంపేస్తాను కదా, అప్పుడు ఇది వేసుకున్నా. చాలా సీన్స్కి వచ్చింది ఇది. ఇవి నల్ల పూసలు. ఇదేదో బాగుంది 2 అని చెప్పేసి కొన్నాను. కాకపోతే ఇందులో సీరియల్లో వేసే ఛాన్స్ రాలేదు. మేబీ ఫర్దర్గా ఇంకెక్కడ వస్తుంది ఫర్దర్గా, ఇందులో సీరియల్లో హస్బెండ్ క్యారెక్టర్ చనిపోయాడు కదా, సో ఈ సీరియల్లో రాదు. మేబీ ఇంకొక సీరియల్లో మేబీ వేస్తాను. ఇంకా ఈ సీరియల్ కోసమే తీసుకున్నాను, కాకపోతే ఛాన్స్ రాలేదు. సో ఇందులో వేయడానికి లేదు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేం పాపం. దీంతో చెప్పాను కదా, అదే ఇది నేను పెట్టుకున్నాను ఉండండి. ఆహాహాహా, నాకు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఆ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి నాకు నా ఫోన్లో. ఓకే, ఇది యాక్చువల్గా ఇది వేరు సేమ్. ఇది నేను బేగం బజార్లో కొన్నాను. ఇది కూడా నేను బేగం బజార్లోనే కొన్నాను, కాకపోతే వేరు సార్లు కొన్నాను, ఒకేసారి కొనలేదు. తర్వాత మ్యాచ్ అయిపోయింది, అనుకోకుండా మ్యాచ్ అయిపోయింది. అలా నచ్చినప్పుడు కొనేస్తాము, దొరికినప్పుడు వేస్తాము. ఇంతవరకు ఈ స్టోన్ కూడా ఒక్కటి కూడా ఊడలేదు, చాలా బాగుంది. ఎప్పుడైనా వేసుకోవచ్చు. అండ్ బ్లాక్ కాలేదు, నాకు అది నచ్చింది యాక్చువల్గా. నేను లాంగ్ బ్యాక్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది 450 అంతే అనుకుంటాను. ఇది 450కి ఇది అండ్ ఇక్కడ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. అది నాకు వచ్చాయి అనమాట, చాలా తక్కువ. ఇది కూడా నేను కొన్ని సీన్స్లో వేశాను, అది ప్రోమోలో కూడా వాటిలో కూడా వచ్చింది. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంటుంది అది కూడా మీకు. ఇది కొత్తది, ఇది కూడా ప్రైస్ కూడా ఉంది. ఇది 240 రూపీస్. ఇది ఇంకా వాడలేదు, ఫర్దర్గా వాడతాను. దీనికి ఇది మ్యాచ్ చేసేసాను. ఎగ్జాక్ట్గా ఇల్లు దొరకాలని దొరకట్లేదు. ఇలా మల్టీ కలర్ వేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి నేను అలా ఉంచేసాను అనమాట. ఇవన్నీ కూడా కమ్మలు పెట్టాను. ఇది డైమండ్స్ అనమాట. ఏమైనా డైమండ్స్ అని అడుగుతారు కదా సీన్స్లో, సో దానికోసమని ఇట్లా తీసి పెట్టుకున్నాను. కాకపోతే వేసే ఛాన్స్ రాలేదు, ఫర్దర్గా వేస్తానేమో ఇంకా తెలియదు అనమాట. సో బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా. ఓకే, ఇది కుందన్స్తో కమ్మలు కూడా ఇందులో ఉన్నాయి, చూపిస్తాను. వారిని దొరకట్లేదు కుందన్స్ అన్నాను. ఇది కాదు యాక్చువల్గా, అయితే ఇంకొకటి ఉంది కుందను, అది ఇక్కడ పెట్టాను, దొరకట్లేదు. ఇది బ్లూ కలర్ కాస్ట్యూమ్ ఒకటి వేసాను, అప్పుడు వాడాను నేను. అంటే బ్లూ కలర్ బ్లౌజ్, ఎల్లో కలర్ శారీ. అభి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడుతుంటాను కదా, అప్పుడు వేసాను ఇది. ఎవరైనా చూస్తుంటే వాళ్ళు గుర్తుపడతారు అనమాట. ఓకే, ఇది బ్లాక్ కలర్ కాస్ట్యూమ్. సీరియల్లో స్టార్టింగ్లో బ్లాక్ అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్, బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీకి వేసాను. ఇది క్రిస్టల్, గోల్డ్ క్రిస్టల్. దీనికి ఇది మ్యాచ్ చేసుకున్నాను. దీనికి వేరే కమ్మలు కూడా ఉన్నాయి, కాకపోతే ప్రెజెంట్ అయితే ఇది కనిపించింది, ఇది పెట్టేశాను అనమాట. ఇది కూడా వేసాను. ఇది సమ్ ఎంగేజ్మెంట్ సీన్స్కి అలా వేసాను, చూస్తుంటే ఎవరైనా గుర్తుపట్టి ఉంటారు. ఇది అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది కదా, ఇది నెక్కి వేసాను. ఇవి కమ్మలు, ఇది మెడలోకి లాంగ్కి వాడాను అనమాట ఇది. ఓకే, సో ఇందాక మెరూన్ కలర్తో ఒకటి చూసారు కదా, సేమ్ అలాంటిదే. ఇది బ్లూ కలర్లో అనమాట. దీనికి ఇంకేదైనా కలర్ మ్యాచ్ చేసేసుకోవడమే. దీనికి చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా క్రిస్టల్స్ కాబట్టి, మోస్ట్లీ క్రిస్టల్సే ఉంటాయి నా దగ్గర. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇందులో నా దగ్గర బ్రాస్లెట్ ఉంది, ఇది నెక్ ఉంది, అండ్ జ్యువెలరీ ఇలాంటి కైండ్ ఆఫ్లోని ఇంకో జ్యువెలరీ కూడా ఉంది. మొత్తం సెట్ అంతా ఒకలా ఉంది, అంటే వేరు కొన్నాను కానీ అలా సెట్ చేసేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇది కూడా ఇంతవరకు వేయలేదు. ఇది కొన్ని ఇందులో వెయ్యని జ్యువెలరీ ఉన్నాయని చెప్పాను కదా, అది చూసారా అట్లాగే ఉంది. 350. వీటి ప్రైస్ ఎంత అంటే 350. ఇది కూడా వేసే ఛాన్స్ రాలేదు ఇంకా. యాక్చువల్గా ఇది నేను కొనలేదు, మా అక్కే కొనింది. ఇవి యాక్చువల్గా 2 దండలు అనమాట. 2 కలిపి మా అక్క ఏం చేసిందంటే దీన్ని ఒక్కటిగా చేసింది, కొంచెం లాంగ్ రావడానికి. సో ఇది మల్టీ కలర్ లాగా మనకి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ సీరియల్కి వాడతాను అని చెప్పేసి తీసుకున్నాను. సరే వాడు అని చెప్పింది, ఇంకా ఫర్దర్గా వాడే ఛాన్స్ వస్తుందేమో చూడాలి. అండ్ ఇంకొకటి, ఇది కూడా ఎంత చెప్పాను, 350 కదా, ఇది కూడా 350.
చాలా అంటే చాలా బాగుంటుంది. భలే ఉంది చూడండి, కోహినూర్ వజ్రం. ఇదొక కోహినూర్ వజ్రం. మళ్ళీ చూసారా, నాకు ఇలా వజ్రం వైడూర్యాలు అంటే చాలా ఇష్టం. అంత కోహినూర్ మనం పెట్టుకోలేం కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు కదా, ఇలా పెట్టుకొని ఫీల్ అయిపోవచ్చు కదా. ఆహా, మనం కూడా ఎలిజిబెత్ మహారాణి కోహినూర్ లాంటి జ్యువెలరీ వేసుకున్నాము అని చెప్పేసి అంతొద్దు. ఓకే. అదే అందుకే నాకు చాలా ఇష్టం. చూసారా, ఇంకొన్ని రింగ్స్ ఉన్నాయి, ఇంకో బాక్స్ ఉంది, లోపల ఉంది బాక్స్. ఇది మీరు ఆల్రెడీ ఒక వీడియోలో చూసే ఉంటారు, అది ఆల్రెడీ కొన్నాను. తర్వాత కొన్ని అంటే ఇవి, ఇవి అంటే 2-3 ఆల్రెడీ కొన్నాను, ఊడిపోయాయి, మళ్ళీ కొన్నాను అనమాట. ఒకవేళ అవి ప్రీవియస్ వీడియోలో ఏదైనా చూస్తుంటారు, చూపించారే అనుకుంటారు, కాదు ఇది ఫ్రెష్ మళ్ళీ, అందుకే చెప్తున్నాను. అందుకే అవన్నీ ఇరిగిపోయాయి. ఇది మళ్ళీ సపరేట్గా కొన్నాను. ఇది పాతదే, ఇది కొత్తదే, అంటే ఊడిపోయాయి. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో డిఫరెంట్గా. ఏదో థింక్ చేస్తున్నప్పుడు అలా రంగరాజ్ గారు అని చెప్పేసి ఇలా కావాలని ఈ రింగ్స్ కనిపించాలి కదా, నేను అలా మస్తు షేడ్స్ ఉన్నాయా నీలా కమలాసన్. మరి మన జ్యువెలరీ పెట్టుకునే కనిపించాలి కదండి, అందుకని నేను జ్యువెలరీ పెట్టుకుని ఏం చేస్తుంటానంటే కొన్నిసార్లు పెట్టుకుంది పర్టికులర్ దానికి కనిపించాలి అని చెప్పేసి సీన్లో నేను తిరగడానికి ఇలా చేస్తుంటాను. యాక్చువల్గా అదేదో చెప్పారు చెప్పండి అంటాను, అది మామూలు చెప్పచ్చు, అదే చెప్పారుగా చెప్పండి అనొచ్చు, కానీ అదేదో చెప్పారు చెప్పండి అంటారు. అప్పుడేమవుతుంది, మన రింగ్ కనబడుతుంది. ఇప్పుడు నేను సీక్రెట్ రివీల్ చేస్తున్నాను అందరికి, కొంతమందికి తెలుసు. అదే ఇలా పెట్టి ఈ రింగ్ కనబడుతుంది, అక్కడ సీన్లో ఉంది, అదేదో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది యాక్టింగ్. అలా చేస్తే అది రింగ్ బాగుంది, అది జ్యువెలరీ అని వాళ్ళు కూడా ఏదో డిఫరెంట్గా పెట్టింది అని అంటారు. అరే ఏంట్రా ఇది? ఇది టెంపుల్ సెట్లో ఒక టెంపుల్ సెట్ ట్రెడిషనల్, ఇలాంటి బోల్డ్ అన్నీ ఉన్నాయి. అదన్నీ గోల్డ్ జ్యువెలరీ చూపించినప్పుడు నేను మీకు చూపిస్తాను. కాకపోతే ఇది కూడా మా అక్క దగ్గర నుంచి నేను తీసుకున్నాను, వాడలేదు, అలా పెట్టాను, అందుకని ఇలా మీకు పెడుతున్నాను. ఒక్కసారి ఏదో వేసి తీసేసినట్టున్నాను, దాని బదులు వేరే ఏదో జ్యువెలరీ వేసాను. కాకపోతే వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ఒక క్లాసిక్ లుక్ వచ్చింది. ఇది నిజం చెప్పాలంటే ఒక క్లాసిక్ లుక్ వచ్చింది ఇది వేసుకుంటే. సో మంచిది, ఏదైనా ఫంక్షన్స్ ఏంటి వేద్దామని చెప్పేసి అలా తీసేసాను. అంటే సారీకి ఎందుకో కనెక్ట్ కాలేదు అనిపించి అలా పెట్టేసాను అనమాట. సో అది చూసారు, జైల్ సీన్ దగ్గర నుంచి ఇది కంటిన్యూటీగా ఫాలో అవుతున్నారు. అంతా కూడా మీరు ఒక 3 నెలల నుంచి ఇవే పల్స్ నా కమ్మలు చూస్తుంటారు. ఓకే, ఇప్పుడు దాని నుంచి కొంచెం బుట్టలు లాంటివి పెట్టండి అన్నారు. ఈ పితకలు తీసుకొచ్చాను అనమాట. ఇవి మా అక్కవే, నా దగ్గర ఇంత చిన్నవి లేవు వాళ్ళు చెప్పినవి. సో ఇది మా అక్క దగ్గర నుంచి తీసుకున్నాను. అది పెట్టమని వాళ్ళే చెప్పారు, కొంచెం పర్లేదు జ్యువెలరీ కొంచెం పెంచండి అన్నారు అనమాట. అది దానికి మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్కి ఇంకా హస్బెండ్ లేడు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మరి బోసిగా ఉండకూడదు కాబట్టి ఏదన్నా ఒక చైన్ వేసుకోండి అన్నారు. సో ఆ చైన్ కోసం ఎన్ని రోజులు అన్నీ అవి ఇవి దిగేసుకొని నగలని అవన్నీ ఫ్యాన్సీ వేసాను, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. సో ఈ చైన్ వేస్తుంది అనమాట క్రిస్టల్లో, ఈ చైను, ఈ కమ్మలు. ఇప్పుడు నాకు ఈ జ్యువెలరీ బాక్స్, నా జ్యువెలరీ బాక్స్ ఇది ఒక్కటే. ఇప్పుడు ప్రజెంట్ నేను తీసుకెళ్తుంది సీరియల్కి ఇది ఒక్కటే. 2 బ్యాంగిల్స్, ఇది జ్యువెలరీ. దాంతో 3 బ్యాగులు కట్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా డైలీ నేను ఎన్ని బ్యాగులు వేసుకొని వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు ఆ క్యారెక్టర్ చాలా సాఫ్ట్ లాగా, అంటే క్యారెక్టర్ ఏమి చేయింది కదా, యాక్ట్ చేస్తున్నాను కదా, పాజిటివ్గా మనట్టు యాక్ట్ చేస్తున్నాను కదా. సో యాక్ట్ చేస్తున్నందుకు జ్యువెలరీ ఖర్చు అయిపోయింది, జ్యువెలరీ తాగిపోయింది, 3 బ్యాగ్స్ కూడా తాగిపోయాయి. సో చాలా తక్కువ లగేజ్తో వెళ్ళి నేను ఈ బాక్స్ తోనే షూటింగ్ మొత్తం చేసి వస్తున్నాను. అవునా, నిజమా? సో అదండి, ఎలా ఉంది నా జ్యువెలరీ కలెక్షన్. పలుకే బంగారు మాయన అనే సీరియల్లో వైజయంతి వేసిన జ్యువెలరీ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా. సో వైజయంతి ఇవన్నీ వేసింది, అండ్ ఇంకా ఫర్దర్గా వేయబోతుంది. ఇంకా మేబీ కొంటానేమో తెలీదు, ఇంకా స్టోరీ ఎలా వెళ్తుంది, ఎలా ఉంటుంది, ఇంకా బాగా వెళ్తే, ఇంకా బాగా ఉంటే, నా క్యారెక్టర్ ఇంకా బాగా పెరిగితే, ఇంకా రిచ్గా అవుతే కొంటానేమో, ఇంకా తెలీదు. నాకు కొనడానికి ఇబ్బంది లేదు, మన క్యారెక్టర్ బాగుందంటే కొంటూ పోతూ ఉంటాం అలా అన్నమాట. సో నా జ్యువెలరీ ఎలా ఉంది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా బాగుంటుందని చెప్పండి. మరి అలా అనుకోవడం బాగాలేదు కదా, కాకపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా నన్ను జ్యువెలరీ బాగుంది అని చెప్తారు. ఎవరైనా
కొంచెం హెవీ అనిపిస్తే కూడా చెప్తుంటారు, కాకపోతే ఆ క్యారెక్టర్ వెంకట్ని వాడుతూ ఉంటారు అనమాట. సో అది అనమాట. నా కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి నా జ్యువెలరీ ఎలా ఉంది ఏంటి అనేది, ఓకేనా? సో తొందరలోనూ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సో మీరు అప్పటివరకు ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ని అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత పూదని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే నా ఫేస్బుక్ స్టైలిష్ శ్రీలత రెండింటిని కూడా ఫాలో అవ్వండి, ఓకేనా? ఇంకేంటి మరి, బాయ్.